తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై తెలుగుదేశం పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ నేతలతో అంటగాకుతున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. చంద్రబాబు ఆదేశాలు ధిక్కరిస్తూ పార్టీలో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తారని ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యకర్తల కోసం అధినేత చెప్పిన విధంగా తాను నడుస్తానంటున్న శంకరెడ్డితో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గం అంటేనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా పార్టీ ఇన్ఛార్జీలు మారుతున్న క్రమంలోనే పార్టీ పట్ల అలాగే రాష్ట్రం పట్ల సత్యవేడు నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పి కూడా పేర్కొనవచ్చు. ముఖ్యంగా శంకరెడ్డి వచ్చిన తర్వాత, ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత నియోజకవర్గంలో కేడర్ను బలోపేతం చేయడమే కాకుండా అభివృద్ధి పదంలో జరుగుతూ ఉందని చెప్పి కూడా ప్రజల్లో నమ్మకం వచ్చింది. అక్కడున్న కార్యకర్తలు కూడా నమ్మకం ఏర్పడింది. అయితే ఉన్న పలంగా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇన్ఛార్జిగా ఆదిమూలం వస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వైరల్ అవుతా ఉంది. దీని పట్ల పార్టీ కేడర్ గందరగోళ పరిస్థితి అయితే నెలకొనింది. నిజంగా ముఖ్యమంత్రి ఆ నిర్ణయాలు తీసుకున్నారా ఏంటి అనేది ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శంకరెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ ఏంటి సార్ సత్యవేడు నియోజకవర్గంలో మీరు వచ్చిన తర్వాత పార్టీ డెవలప్మెంటు, పార్టీ కార్యక్రమాలు సజావుగా జరుగుతూ ఉంది. ఒక 2-3 రోజులుగా ఇన్ఛార్జిగా ఆదిమూలం వస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొనింది. ఏం జరిగింది ఏంటి? అదంటే ఏం లేదు సార్, ఇప్పుడు మీరు చూశారు మేడం, మన పనబాక లక్ష్మి గారు మన తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు, మన స్టేట్ ఉపాధ్యక్షులు కూడా మీకు ఇచ్చారు. అటువంటిది ఏమీ లేదు. పార్టీ అందరినీ కలుపుకొని ముందుకు పోవాలా, అటువంటి ఏం సమస్య లేదు సార్. ముఖ్యంగా సార్ అంతే సీనియర్ లీడర్లు వీళ్ళందరూ కూడా అంటే ఇదివరలో జరుగుతున్నటువంటి విధానం కాకుండా ఈ గందరగోళ పరిస్థితి ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉన్నారు. దీనివల్ల చూడండి సార్, అటువంటి సందిగ్ధం ఏమి లేదు సార్. లీడర్లకు అందరికీ దిశానిర్దేశం చేశారు మా అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఏం సమస్య లేదు. అందరూ కలుపుకట్టుగా వాళ్ళకందరికీ క్లారిటీ ఉంది సార్. ఎవరో కొంచెం క్రియేట్ చేస్తున్నారు, అటువంటిది ఏం పట్టించుకోవట్లేదు. లీడర్స్కి, నాయకులకి అందరికీ ఒక క్లారిటీ ఉంది. సో కాబట్టి మీకు ఎటువంటి ఇది లేదు. ఈరోజు చూశారు ఆల్రెడీ అన్ని పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, అన్ని క్లస్టర్స్ ఉన్నారు, అన్ని మా తెలుగుదేశం పార్టీ లీడర్స్ అందరూ ఏకతాటి మీద ఉన్నారు. దాంట్లో డౌట్ ఏం లేదు సార్. దీని వెనక వైసీపీ వ్యూహం ఉందని భావించవచ్చా సార్? ఉండొచ్చు సార్, అది లేదు అని చెప్పలేము కదా, కావాలని కూడా అది కూడా ఉండొచ్చు. అంటే ఎందుకంటే ఎమ్మెల్యే గారు వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి, వాళ్ళకు అనుకూలంగా టచ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది, ఇలాంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భావించవచ్చా? అది మనం చెప్పలేము సార్. ఉండొచ్చు, వాళ్ళది కూడా ఉండొచ్చు సార్. దాంట్లో సార్ ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ వివాదాన్ని ప్రతిసారి కోట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ వివాదం మళ్ళీ కొనసాగే అవకాశం ఉందనే సార్. ప్రోటోకాల్ ఎక్కడ కూడా మనం ఆయన ఉల్లంఘించలేదు సార్. గవర్నమెంట్ కార్యక్రమాలు ఆయనే వెళ్తున్నారు. ఎక్కడో రేర్గా మేము చేస్తున్నాం, ఎందుకంటే మా లీడర్స్కి కూడా వాళ్ళకి ఇది కావాలి, కానీ మ్యాక్సిమం ఆయనే చేస్తున్నాడు. ప్రోటోకాల్ ఎక్కడ ఆయనకు డిస్ప్యూట్ లేదు. ఆయన ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాడు తప్పితే అదర్వైజ్ నథింగ్. సార్ రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉంది. ఇలాంటి డీవియేషన్స్ ఉంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా చూడాలి సార్? ఏం లేదు సార్, అందరూ మా వాళ్ళంతా యూనిటీగానే ఉన్నారు సార్. అటువంటి సమస్య లేదు. ఊరికే జస్ట్ క్రియేట్ చేస్తున్నారు కానీ అటువంటిది ఏం అంతా మీరు చూశారు కదా ఈరోజు అంతా లీడర్లు, నాయకులు అందరూ మన వెంటే ఉన్నారు. జస్ట్ ఫర్ కన్ఫ్యూజన్ అంతే సార్, నథింగ్. ముఖ్యంగా అంటే ఇవాళ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తూ ఉంది. ఇటువంటి టైంలో ఓవైపు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ప్రకటన దీన్ని ఎలా చూడాలి సార్? ఎమ్మెల్యే ఏం ప్రకటన ఏమి ఇవ్వలేదు సార్. ఆయన ఏమి ఎక్కడ ఇవ్వలేదు. ఏదో ఊరికే సోషల్ మీడియా ఆయనకి తెలియకుండా కూడా ఎవరన్నా కూడా దాన్ని ఇది చేయొచ్చు, దాన్ని మనం చెప్పలేము కదా సార్. కానీ పార్టీ కరెక్ట్గా క్లారిటీగా ఉంది. మీకే చూశారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మన పనబాక లక్ష్మి గారు కానీ, స్టేట్ ఉపాధ్యక్షులు నరసింహ యాదవ్ గారు కానీ అందరూ మీకే చెప్పారు. సో దెర్ ఇస్ నో కాంట్రవర్సీ సార్, మొత్తం క్లియర్. భవిష్యత్తులో స్థానిక ఎన్నికల్లో పార్టీ ఏ విధమైన ముందుకెళ్లే అవకాశం ఉంది సార్? పార్టీ తరఫున అందరినీ కలుపుకొని ముందుకు 100% స్ట్రైక్ రేట్తో మన లోకల్ బాడీ విజయం సాధించడానికి మేము ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి సన్నద్ధమవుతున్నాము, కేవలం ఇది వైసీపీ కుట్ర అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కార్యకర్తల్లో ఒక రకమైన అయోమయాన్ని కృషి చేసేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఇలాంటి ఆరోపణలన్నీ కూడా వస్తున్నాయి. అలాంటిది ఏం లేదు, అంతా కలిసికట్టుగానే అధినాయకత్వం సూచనల మేరకే పనిచేస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.